యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. ఆ నీరు మంచినీళ్ళగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీళ్ళు గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు. నీళ్ళు అనగా పరిశుద్ధాత్ముడండి. మరి పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు కూడా ఉండాలన్నదే, నీళ్ళతో పోల్చాడండి పరిశుద్ధాత్మని. ఎప్పుడు కూడా మనలో ఉండాలన్నది ఆయన కోరిక. పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టకూడదండి. పరిశుద్ధాత్మతో మనం నడవాలి. పరిశుద్ధాత్మతో మనం మునిగిపోవాలండి. పరిశుద్ధాత్మతో మనం సంచరించాలండి. మరి ఇలాగా పరిశుద్ధాత్మ హత్తుకొని ఉంటే మరి బహు విస్తారంగా మరి దేవుడు మనల్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని అంటున్నాడండి. అంతే కదండి, ఆ నది ఎక్కడి వరకు ప్రవాహం చేస్తుందో అంతకంటే ఇంకా ఎక్కువగా కూడా మరి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని బ్రతికిస్తాను అని వాగ్దానం చేస్తున్నారండి. ఈ వాగ్దానంలో ఉన్న మాటలన్నీ మన బ్రతుకుల్లో కూడా నెరవేరాలని మనం కోరుకుందామండి. మరి ఈ వాగ్దానము, చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలండి. మరి అలా నడిచినట్లు ఉండినట్లయితే మనము ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, జీవించాలండి. మరి దేవుడు ఈ చిన్న వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు కదా. మరి ఎంతోమందికి ధన్యత లేదండి. వాగ్దానాలు చదవడం, మరి వాగ్దానాలు పంపించడం అదొక దేవుడిచ్చిన వరం అని మనం గ్రహించాలండి. మరి ఇలాంటి వాగ్దానాలు మనం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దినమంతా మరి మనకెంతగానో మనం చేసే ప్రతి పనిలోనూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అంతే కదండి, మనకి, మన బిడ్డలకి, మన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మేలుకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ